అదో గురుకుల పాఠశాల, పేద మధ్యతరగతి పిల్లలకు దేవాలయం. ఎన్నో ఆశలతో వచ్చిన విద్యార్థులకు హెపటైటిస్ వైరస్ వారి కలల పాలిట శాపమైంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో వారం రోజుల్లో 2 విద్యార్థులు మృతి చెందటం, ఇంకా 10 విద్యార్థులు చికిత్స పొందుతుండటంతో ఇప్పుడు మన్యం జిల్లాలో కలకలం రేపుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో 600కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో దండసూర గ్రామానికి చెందిన తోయక కల్పన కళ్లలో పసుపు రంగు లక్షణాలతో అనారోగ్యానికి గురైంది. దసరా సెలవుల్లో ఇంటికి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత విషమించి KGH లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి గత నెల 26న మృతి చెందింది. దసరా సెలవుల మధ్యలోనే స్కూల్ విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయించారు. రక్త పరీక్షల్లో హెపటైటిస్ A-B వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తక్షణమే 85 మందిని పార్వతీపురం కేంద్ర ఆసుపత్రిలో పాటు వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఘటనను సీరియస్ గా తీసుకుని కేస్ స్టడీ కోసం గిరిజన సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ సారథ్యంలో ఆహార నీటి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ పరీక్షలు చేపట్టారు. మరోవైపు స్కూల్ పరిశుభ్రత, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించి ఆహార పదార్థాలు, తాగునీటి వనరులు, హాస్టల్ కిచెన్ పరిశుభ్రతపై వైద్య అధికారులు పూర్తి పర్యవేక్షణ చేపట్టారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోవటం తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసింది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. విద్యా సంస్థల్లో ప్రతి ఏటా పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థులు చనిపోతున్నారు. గిరిజన విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలని అన్వేషించడానికి, శాస్త్రీయంగా దాని పరిష్కారం చూపించడానికి ఈ రోజుకి ఏ ప్రభుత్వమో సరైన చర్యలు తీసుకోలేదు. ఈరోజు కురుపాం కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో వారం రోజుల వ్యవధిలో 2 బాలికలు చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పాఠశాలలో కానీ గిరిజన గ్రామాల్లో కానీ సురక్షితమైనటువంటి తాగునీరు అనేది విద్యార్థులకు అందడం లేదు. అందువల్లే ఈరోజు పాఠశాలలో ఉన్నంత వరకు బయటపడున్నాయి ఏదైతే పచ్చకామర్ల వ్యాధి కానీ ఇతర జ్వరం, ఇతర వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా గ్రామాలకు వెళ్ళి ఒక్కసారిగా అక్కడ మంచినీళ్ళు మారడంతో అవన్నీ బయటపడి ఈరోజు 2 పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది. సుమారు 100 మంది పిల్లలు ఇదే రకమైన సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 30 మంది వరకు విద్యార్థులు విశాఖ KGHలోను, ఒక 30 మంది విద్యార్థులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. విద్యా పాఠశాలలో ఎప్పటికే 600 మంది విద్యార్థులు చదువుతామన్నారు. 2 విద్యార్థులు మరణించారు, కన్క్యూస్ విద్యార్థులు చనిపోయారు. ఇప్పటికి 70 మంది విద్యార్థులు పార్వతీపురం ఏరియా హాస్పిటల్ ఉన్నారని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. అలాగే KGHలో 28 మంది విద్యార్థులు చికిత్స పొందారు. 2 అమ్మాయిలు ICలో ఉన్నారని చెప్పి ఇందుకు హాస్టల్ ఏం జరుగుతుంది? అధికారులు అరవేడు చేస్తున్నారు తప్ప విద్యార్థులు ఏ రకంగా ఉన్నారని చెప్పి వెంటనే బులెటిన్ విడుదల చేయాలని చెప్పి DMHకి, జిల్లా కలెక్టర్కి, అధికార యంత్రాంగానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు KGHలో కానీ, పార్వతీపురం DHలో కానీ, విజయనగరంలో కానీ, CHCలో, PHCలో అడ్మిట్ అయి ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలకి కూడా జాండీస్ వచ్చింది అనేసి చెప్తూనే ఉన్నారు. న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాము. మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు కనుక మాకు చాలా భయం వేస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇంతమంది విద్యార్థులు ఒకేసారి హెపటైటిస్ బారిన పడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం కురుపాం, రావాడ, రామభద్రపురం, చిరమేరంగి, పార్వతీపురం, విశాఖ KGHలో చికిత్స కొనసాగుతోంది. చదువుకోవటమే జీవిత లక్ష్యంగా వెళ్లిన చిన్నారులు ఇప్పుడు ఇంజెక్షన్లతో చికిత్స పొందుతూ భయంతో కనిపిస్తున్నారు. అయితే గిరిజన శాఖ మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఇక్కడ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని, చికిత్స పొందుతున్న విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని బాధిత తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. దాదాపు 29వ తారీఖు నుంచి కూడా మనకి దృష్టికి వచ్చింది. ఇది కురుపాం URJC స్కూల్లో చదువుతున్న పిల్లలు
ఒకరిద్దరికి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అది. సో డెత్ జరగడము అంజలి అనే పాపది, అది వెంటనే దృష్టికి వచ్చిన వెంటనే చూస్తే అప్పటికే ఇంకొకరు కల్పన అనే అమ్మాయి కూడా అడ్మిట్ అయ్యింది. సో అప్పటికి కేజీహెచ్కి పంపించున్నారు. సో క్రిటికల్ సిచ్యువేషన్. సో ఇమీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ 609 పిల్లలు ఎవరైతే ఉన్నారో మన టీఆర్జేసీ రూపంలో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం, టెస్టింగ్ చేయించుకోవడం. సో ఇప్పుడు చూస్తే దాదాపు ఈ 4 days ఎక్సర్సైజ్లో ఒక 120 పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి వస్తూ ఉంది. 120 మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మోర్ దాన్ 5 వాల్యూ ఉంటే కొంత జాండీస్ అది మళ్ళీ కూడా కొంత సివియర్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్కి పంపడం జరిగింది. మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈ రోజు అందరినీ కూడా చూడడం జరిగింది. అందరూ మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో లెస్ దాన్ 3 ఉన్నాయి ఎక్కువ కేసెస్ కూడా. కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకి చూసాము, మోర్ దాన్ 3 to 5 మధ్యలో ఉన్నాయి. సో వాళ్ళకి కొంత స్పెషల్ కేర్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క దే పుట్ అండర్ వెరీ క్లోజ్ మానిటరింగ్.